ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించినటువంటి మెడికల్ కాలేజెస్ని ఈ అధికారంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం ఆ మెడికల్ కాలేజెస్ని ప్రైవేటైజేషన్ చేయడానికి గత కొన్ని నెలలుగా పెద్ద ఎత్తున అడుగులు వేస్తుంది, సాయశక్తుల ప్రయత్నం చేస్తుంది. కాకపోతే వీళ్ళ శ్రమ ఫలించట్లేదు. ఇక్కడ ఎందుకు ఫలించట్లేదంటే వైసీపీ కానీ జగన్ గారు కానీ దీనికి వ్యతిరేకత వహిస్తున్నారు. అండ్ మొన్న అఫీషియల్గా వీళ్ళు టెండర్ వేయడానికి ఒక డేట్ ఫిక్స్ చేసి ఆ టెండర్ వేయడానికి ఎటువంటి యాజమాన్యం కూడా రాలేదంట ముందుకి. సో అది రాకపోతే కొంతమంది మినిస్టర్స్, అధికారంలో ఉన్నటువంటి మినిస్టర్స్ బయటకు వచ్చి జగన్ గారు బెదిరించడం వల్ల ఎవరు టెండర్స్లో పార్టిసిపేట్ చేయలేకపోయారు అని చెప్తున్నారు. కానీ జగన్ గారు ఎక్కడ ఎవరిని బెదిరించలేదు. జగన్ గారు చెప్పింది ఏంటంటే అధికారంలో మేము వస్తే ఆ ప్రైవేటైజేషన్ పార్ట్ని రద్దు చేస్తాము, మేము ఎటువంటి పరిస్థితుల్లో దీనిని అంగీకరించము అండ్ తగిన చర్యలు తీసుకుంటాము ఎవరైతే ఇందులో పార్టిసిపేట్ చేశారో అని చెప్పారు. కావాలంటే ఈ వీడియో చూడండి. ప్రతి పార్టీకి కూడా పిలుపునిస్తా ఉన్నా, అందరూ కలిసి రండి అని కూడా అడుగుతా ఉన్నా. ఇది రాష్ట్రానికి సంబంధించిన ఆస్తులు. ఈ ఆస్తుల వల్ల ప్రజలకు మంచి జరుగుతుంది. ఈ ఆస్తుల వల్ల ప్రజలకు జరిగే శాశ్వత మంచిని చంద్రబాబు నాయుడు తీసేసే ప్రయత్నం చేస్తా ఉన్నాడు. దీన్ని అడ్డుకునే కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ కూడా ముందుకు రావాలని కోరుతాము. అందరం కలిసికట్టుగా దీన్ని వ్యతిరేకించే కార్యక్రమం ఖచ్చితంగా చేస్తాం. ఇన్ని చేసినా కూడా పొరపాటును మీరు బరి తెగిస్తే మాత్రం ఒకటి చెప్తా ఉన్నా, ఎవరైనా టెండర్లలో పార్టిసిపేట్ చేయండి, ఎవరైనా రాండి, కానీ ప్రతి ఒక్కరికి వార్నింగ్ ఇస్తాము. రేపు పొద్దున మేము వచ్చిన తర్వాత రద్దు చేస్తాం, మళ్ళీ వెనక్కి తీసుకుంటాం. ఇది మాత్రం ఖచ్చితంగా అందరు గుర్తుపెట్టుకోమని.